కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం కొమరగిరి, కొత్తపల్లి, సుబ్బంపేట, కుతుకుడు మిల్లులకు చిన్న కారు రైతులకు చెందిన భూములను గ్రీనికో ఇతర కంపెనీలకు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేవీ రమణారెడ్డి, చొడిశెట్టి కృష్ణ, కట్టరి రాజబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూకొత్తపల్లి పలు గ్రామాలలో 3 పంటలు పండే వ్యవసాయ భూములను కంపెనీలకు ఇవ్వమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొమరగిరి గ్రామంలో ఉన్న 250 వ్యవసాయ భూములను గ్రీన్కో కంపెనీకి ఇచ్చేందుకు భూసేకరణ చేపట్టడం జరుగుతుందని ఏపీఐఐసిసి వెబ్సైట్లో నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలిసిందన్నారు. 1992 సంవత్సరంలో అప్పటి స్పెక్ట్రమ్ కంపెనీకి కొమరగిరి నుండి 600 ఎకరాలు, యూకొత్తపల్లి నుండి 200 ఎకరాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ఒక్క కొమరగిరిలోనే 300 ఎకరాలకు పైన సేకరించడం జరిగిందన్నారు. ఈ 4 గ్రామాల నుండి 150 ఎకరాలకు పైనే సేకరించారన్నారు. అలాగే కొమరగిరిలో కాకినాడ కార్పొరేషన్ వారు 50 ఎకరాల పైన సేకరించడం జరిగిందన్నారు. ఇప్పటికే రైతులు నష్టపోవడం జరిగిందని తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలవడం జరిగింది. మాది యూకొత్తపల్లి మండలం కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడు మిల్లు, సుబ్బంపేట గ్రామాల నుంచి సుమారు 100 మంది 150 నుంచి రైతులు ఇక్కడికి జేసీ గారిని కలవడానికి మా విజ్ఞాపన పత్రానికి ఆయనకి అందజేయడం జరిగింది. ముఖ్యంగా విషయంలోకి వెళ్తే మా కొమరగిరి గ్రామం, కొత్తపల్లి, సుబ్బంపేట, కుతుకుడు మిల్లు గ్రామంలో 250 ఎకరాలు సన్నకారు రైతుల భూమి ప్రైవేటు కంపెనీ తీసుకోవాలని ఏపీఐఐసి ద్వారా నోటిఫికేషన్ వెబ్సైట్లో చూసి మేము ఈరోజు మా సమస్యను తెలియపరచడానికి వచ్చాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఇవి 3 పంటలు పండే భూములు. ఇప్పటికే మేము చాలాసార్లు ప్రభుత్వాలకి, ప్రైవేటు వ్యక్తులకి భూములు ఇచ్చి చాలా నష్టపోయాం. ఇక ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. ఈ 250 ఎకరాలు తీసేసుకుంటే ఇంక మా దగ్గర ఏమీ లేదు. అక్కడంతా సన్నకారు రైతులమే. దయచేసి ప్రభుత్వం వారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, రాజకీయ నాయకులు అందరూ కూడా మా ఈ సమస్యకు సానుకూలంగా స్పందించి మా భూములు తీసుకోకుండా మా భూములు మా దగ్గరే ఉండేలా మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు కటారి రాజబాబు. నేను ఎక్స్ సర్పంచ్ కొమరగిరి. మా గ్రామంలో సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం 600 ఎకరం కొమరగిరి, 200 ఎకరం కొత్తపల్లి గ్రామాల నుంచి ఎన్టీపీసీ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అప్పుడు కంపల్సరీ ఎక్వేషన్లో రైతులందరూ కూడా సహకరించి గవర్నమెంట్కి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ 600 ఎకరాల కొమరగిరి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎస్పీజీఎల్కి అని చెప్పేసి వాళ్ళు ఎన్టీపీసీ నుంచి బదలాయించడం జరిగింది. ఆ ఎస్పీజీఎల్ కూడా అక్కడ కార్యకలాపాలు ఏమీ లేవు, అక్కడ ప్రొడక్షన్ లేదు, ఏమీ లేదు, ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే అక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎవరికి కూడా అక్కడ ఒక్క మనిషికి కూడా ఆ ల్యాండ్ లోజర్స్కి ఎవరికి కూడా ఏ ఉపకారం కూడా జరగలేదు. ఆ రోజు నుంచి ఈ వేళ వరకు కూడా అక్కడ నిరుపయోగంగానే ఉంది తప్ప అక్కడ ఏ గ్రామాలకి కూడా ఉపయోగం అన్నది లేకుండా పోయింది ఎస్పీజీఎల్ వల్ల. అది ఇప్పుడు ఎస్పీజీఎల్ని గ్రీన్కో వాళ్ళు కొనడం జరిగిందని చెప్పేసి మాకు తెలిసింది 2 సంవత్సరాల క్రితం. ఆ గ్రీన్కో ఎనర్జీ వాళ్ళు ఈ 800 ఎకరాలు ఉండగా ఇంకా 250 ఎకరాలు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్కి ప్రతిపాదన పంపడం జరిగింది. అది మాకు తెలిసి మేము ఈవేళ గౌరవ కలెక్టర్ గారిని కలడానికని చెప్పేసి వచ్చాం. కలెక్టర్ గారు వేరే మీటింగ్లో ఉన్నారేమో. జేసీ గారు వచ్చారు. జేసీ గారు చాలా అతిగా స్పందించడం జరిగింది. రైతులందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి 2 రోజుల్లో నేను అక్కడికి వచ్చి పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము భూములు ఇచ్చి మేము వేరే చోటకి వెళ్ళిపోయి మేము వేరే చోట ఉండవలసిన పరిస్థితి ఉండదు, మేము వెళ్ళలేము అని చెప్పేసి మేము విన్నవించుకోవడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు స్పందించి, జేసీ గారు స్పందించి గ్రామానికి వచ్చి నేను పరిశీలించి మీకు అంతా న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆయన మాట మీద చాలా గౌరవంతో మేము ఏ అడావుడి చేయకుండా వాళ్ళు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం.